ఇందిరా పార్క్ నుంచి వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల లైవ్ వస్తుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎవరి కోసం ఈరోజు పలు కీలు బొమ్మల్లా మారారు, తొత్తుల్లా మారారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా మారారు, కేసీఆర్ పనివాళ్ళలాగా మారారు. మళ్ళీ చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ని కించపరచాలనేది అన్నది మా ఉద్దేశం కానే కాదు. ఆ రోజు నిన్న మొన్న నా మీద మీరు దాడి చేస్తే, ఆ దాడిలో నాకు అవమానం జరిగితే ఇక మీరు నా పక్కన నడవడం కూడా నాకు సేఫ్ అనిపించలేదు కాబట్టి మిమ్మల్ని తోయడం జరిగింది. ఏం చేసినా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ సెల్ఫ్ డిఫెన్స్లో చేసింది తప్పితే ఒక పోలీసును అవమానించిన అవసరం మాకు లేదు. అసలు రాజకీయాలు చేస్తున్నాము ఈ రోజు అంటే దానికి కారణం మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం. మళ్ళీ వ్యవసాయం పండుగ కావాలి, మళ్ళీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మళ్ళీ పేదవాడికి ఇల్లులు కట్టాలి, మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ బ్రహ్మాండంగా జరగాలి, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా నడవాలి. ఇందుకోసం కదా మేము రాజకీయాలు చేస్తున్నది, ఇందుకోసం కదా మేము పార్టీ స్థాపించింది. లేకపోతే అసలు రాజశేఖర్ రెడ్డి బిడ్డకు అవసరం ఉందా? అసలు నాకు రాజకీయాల మీద వ్యామోహం ఉంటే ఏనాడో రాజకీయాల్లోకి వచ్చును కదా, ఎన్నో పదవులు తీసుకొని ఉండును కదా, మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే తీసుకొని ఉండును కదా. అసలు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక కూడా, తెలంగాణ ఏర్పడినాక కూడా ఏ రోజు నేను పార్టీ పెట్టకుండా ఉండును? ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఉద్యమకారుడు కేసీఆర్, ఉద్యమంలో పాల్గొన్నవాడు కేసీఆర్ కాబట్టి నువ్వే ముఖ్యమంత్రిగా అనుకున్నాము కదా, ఉద్యమకారుడు న్యాయం చేస్తాడని అనుకున్నాము కదా. కానీ చేశాడా న్యాయం? పోనీ రెండోసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు? ఇంకొక అవకాశం ఇవ్వండి అంటే మళ్ళీ నమ్మలేదా మనందరం? మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఇచ్చాము కదా. మరి అప్పుడు కూడా మేము అనుకున్నది అదే, మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఇస్తే మళ్ళీ ఏదైనా చేస్తాడేమో అని. కానీ మళ్ళీ మోసం చేశాడు కేసీఆర్. ఒకవేళ నాకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే తెలంగాణ ఏర్పడినప్పుడు వచ్చి ఉండొచ్చు, లేక రెండోసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ అటు ఇటు కాకుండా మధ్యలో రాజకీయాల్లోకి వచ్చాము అంటే ఎందుకు వచ్చాం? ఎందుకంటే కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి. కేసీఆర్ గారు పరిపాలన చేయమని అధికారం ఇస్తే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు చేస్తున్నది ఏమిటి? బంగారం అయింది ఎవరికి? కల్వకుంట్ల ఫ్యామిలీకి అయింది. కల్వకుంట్ల ఫ్యామిలీకి అయింది బంగారం. ఒక పక్క కేసీఆర్ గారేమో కాళేశ్వరం పేరు చెప్పి ఫాదర్ ఇన్ వాటర్ స్కామ్, డాటర్ ఇన్ లిక్కర్ స్కామ్, కేటీఆర్ ఇన్ పేపర్ స్కామ్. ఇది కాదా చేస్తున్నది? ఎవరికైంది బంగారు తెలంగాణ? వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లేమో బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఖజానా గుళ్ళైపోయింది. తెలంగాణ ప్రజలంతా అప్పుల పాలైపోయారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది కేసీఆర్ గారి బంగారు తెలంగాణ. సిట్ ఆఫీస్కు వెళ్ళాలనుకుంది, మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంది. కేవలం టీఎస్పీఎస్సీ పేపర్ లీకుల విషయంలో సిట్టు చేస్తున్న, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము చేస్తున్న ఈ ఎంక్వైరీ సక్రమంగా జరగడం లేదు కాబట్టి మేము సిట్టుకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోవడం జరిగింది. అసలు ఎందుకు సిట్టుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇవ్వాలని అనుకున్నాము అంటే కేవలం అసలు దిశ దశ లేకుండా ఈ సిట్టు వ్యవహారం కొండను తవ్వి ఎలకను పట్టిన రీతిలో విచారణ సాగుతుంది కాబట్టి కేవలం చిన్న వాళ్ళను, ఒక 19 మందిని దోషులుగా నిర్ణయించి పెద్ద తలకాయలందరినీ వదిలిపెట్టేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి పాత్రదారులు మాత్రమే పట్టుకొని సూత్రధారులను అసలు మొత్తానికే క్లీన్ చిట్ ఇచ్చి మరి, కితాబ్ ఇచ్చి మరి వీళ్ళను వదిలేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సిట్టుకు మేము విచారణ కోసం, ఇది సరిగ్గా జరగడం లేదు అని చెప్పడం కోసం ఆ రోజు సిట్టుకు వెళ్ళాలనుకున్నాం. అసలు ఆలోచన చేయండి, 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్ గారు 191,000 ఉద్యోగాలలో ఎన్ని ఇస్తానన్నాడు? అసెంబ్లీలో నిలబడి మరి సగం కూడా కాదు, 80,000